6th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేసాము. నెక్స్ట్ చాప్టర్ వైజ్ చెప్పాలని డిసైడ్ అయ్యాము. నెంబర్ సిస్టమ్కి సంబంధించి 7th to 10th వరకు ఉన్న చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. 7th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్లో అకర్ణీయ సంఖ్యలు అయిపోయింది. వర్గమూలంలో పార్ట్ 1 పార్ట్ 2 చెప్పేసాము. ఇది లాస్ట్ పార్ట్ అండి. దీంతో వర్గమూలం అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ వీడియోలో మనం 40 minutes క్లాస్ అనేది చేసేసుకున్నాం కాబట్టి చాలా లెందీ అయిపోద్దని ఇంకా అక్కడితో ఆపేశాను. ఈరోజు దాని కంటిన్యూషన్ చెప్తున్నాను అనమాట. సో ఎవరైనా పార్ట్ 1 పార్ట్ 2 చూడకుండా ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే 8th మ్యాథ్స్ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ చాప్టర్స్ పార్ట్ 1 పార్ట్ 2 చూడండి. ఓకేనా? ఇప్పుడు మనము వర్గమూలం అనేది ఈజీ వేలో ఎలా కనుక్కోవాలి షార్ట్ కట్ మెథడ్ మీకు చెప్పాను. మరి దశాంశ సంఖ్యలకి వర్గమూలం కనుక్కోవడం ఎలా అనేది చాలా మంది డౌట్ అనమాట. సో అది కూడా ఈ రాముల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అక్కడ పాయింట్ ఉంది అనే విషయం మర్చిపోవాలన్నమాట. మర్చిపోయి దాన్ని మామూలుగా నార్మల్ నెంబర్ లాగానే తీసుకోవాలి. అది దశాంశ సంఖ్య అని మర్చిపోవాలన్నమాట. సో తీసుకొని నేను మీకు ఆల్రెడీ షార్ట్ కట్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. షార్ట్ కట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఎంత నెంబర్ ఇచ్చినా సరే లాస్ట్ 2 digits మనం తీసుకొని అందులో ఒకట్ల స్థానం చూసుకోవాలి. ఆ ఒకట్ల స్థానంలో 1 వచ్చింది కదా, దేనికైతే ఒకట్ల స్థానంలో 1 వర్గంగా వస్తుందో ఆ నెంబర్స్ ఫస్ట్ పక్కన రాసుకోవాలి. ఒకట్ల స్థానంలో వర్గంలో వచ్చే నెంబర్స్ 1 లేదా 9. 1 square 1, 9 square 81 కదా. సో వర్గంలో ఒకట్ల స్థానంలో వచ్చే నెంబర్స్ 1, 9 అది పక్కన ఉంచండి. నెక్స్ట్ ఈ 2 digits తీసిన తర్వాత రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఇటువైపు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాని వర్గం దేనికి అది వర్గం అవుతుందో చూసుకోవాలన్నమాట. దేనికి అవుతుంది? 4, 2 square 4. సో ఇక్కడ 2 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ 1 తీసుకోవాలా 9 తీసుకోవాలా రెండు ఉన్నాయి కదండి, డౌట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 2 square 4 కదా, కాబట్టి 2 ఆఫ్టర్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయాలన్నమాట. 2 into 3 6. ఈ 6 కంటే 4 చిన్నది కదా, మనము ఈ వచ్చిన లబ్ధం అనేది 6 కంటే 4 చిన్నది కాబట్టి 1 9లో చిన్నది ఏది 1 కదా, కాబట్టి 1 తీసుకుంటాం అనమాట. అలాగే ఆన్సర్ 21 వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి మీద చాలా సమ్స్ కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పేశాను. కానీ ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తెలియాలి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పాను. ఓకేనా? సో సేమ్ అలాగే ఈ నెంబర్ కూడా పాయింట్ తీసేసి నార్మల్ నెంబర్ లాగానే తీసుకొని లాస్ట్ 2 digits చూడాలి. లాస్ట్ 2 digits తీసుకొని అందులో ఒకట్ల స్థానం లేదుందో చూసుకోవాలి. 6 ఉంది. సో 6 వర్గంలో ఒకట్ల స్థానంలో వచ్చేవి 4 లేదా 6 కదా. 4 square అంటే 16, 6 square అంటే 36. ఈ రెండిటికి వర్గంలో ఒకట్ల స్థానంలో 6 వస్తుంది కాబట్టి 4 కానీ 6 కానీ ఇటువైపు నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ 2 ఉంది. ఇప్పుడు మనకి దీనికి ఎగ్జాక్ట్ వర్గం ఉంటే ఓకే, వర్గం వచ్చే నెంబర్ ఉంటాయి. లేదంటే దానికంటే తక్కువదే చూసుకోవాలి కానీ ఎక్కువది చూడకూడదు. ఓకేనా? సో 1 square = 1. దీనికంటే తక్కువదే తీసుకున్నాను. ఎందుకు 2 square తీసుకుంటే 4 అయిపోద్ది, దీనికంటే పెద్దది అయిపోద్ది కాబట్టి అది తీసుకోకూడదు. 1 square 1 తీసుకున్నాను. సో 1 ఆఫ్టర్ నెంబర్తో మల్టిప్లై చేయాలని చెప్పాను కదా, ఇక్కడ ఏది ఉంటే దాన్ని ఆఫ్టర్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 1 into 2 2. ఇక్కడ 2 రెండు ఈక్వల్ అయిపోయి ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు, దీనికంటే అది చిన్నదైతే ఈ రెండిట్లో చిన్నది తీసుకోవాలి. ఇక్కడ వచ్చిన లబ్ధం కంటే ఇది పెద్దదైతే ఈ రెండిట్లో పెద్దది తీసుకోవాలి. మరి ఈక్వల్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలని డౌట్ వస్తుంది. సో 2 = 2. సో 1 పక్కన 4 కాకుండా 6 తీసుకోవాలన్నమాట. దీనికంటే చిన్నదైతేనే ఈ రెండిట్లో చిన్నది తీసుకోమన్నాను, కానీ ఈక్వల్ అయిపోయింది కదా కాబట్టి అప్పుడు చిన్నది తీసుకోకూడదు అనమాట, పెద్దదే తీసుకోవాలి. అర్థమవుతుంది కదా అందరికి? ఓకేనా? ఈక్వల్ వచ్చిస్తే ఈ రెండిట్లో ఏది పెద్దది ఉంటే అదే తీసుకోవాలన్నమాట, చిన్నది తీసుకోకూడదు. అర్థమైంది కదా? సో 256 యొక్క వర్గమూలం అనేది 16 వచ్చింది. ఇది ఇక్కడ కాపండి. కానీ మనకు అడిగింది 256 కాదు కదా, 2.56. ఇప్పుడు ఏం చేయాలంటే 2 digits ముందు పాయింట్ ఉంది కదా, ఈ నెంబర్కి మనకి ఇచ్చిన నెంబర్కి 2 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చిన వర్గమూలంలో సగం అంటే ఇక్కడ 2 digits ముందు ఉంటే దాంట్లో సగం అనమాట, అంటే 1 digit ముందు పాయింట్ పెట్టుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా అందరికి? ఇది ప్రాసెస్ అనమాట. ఇక్కడ 2 digits ముందు పాయింట్ ఇస్తే మనం 1 digit ముందు పాయింట్ పెట్టుకోవాలి అంతే. మిగతా ప్రాసెస్ అంతా మామూలు నెంబర్కి ఎలా చేస్తాం అలానే చేసేయాలి.
ఇంకొక డౌట్ వస్తుంది, ఇక్కడ 6 వస్తే ఇక్కడ 4 6 ఇవి ఎలా అంటే ఇవి కూడా నేను ఆల్రెడీ చెప్పేసానండి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇవి గుర్తు పెట్టుకుంటేనే ఏ షార్ట్ కట్ అయినా మనకు ఉపయోగపడుతుంది. వర్గాలు 1 వచ్చే 1 లేదా 9, వర్గంలో 1ల స్థానంలో 4 వచ్చేది 2 లేదా 8, 0 వస్తే 0, 5 వస్తే 5, 9 వచ్చేవి 7 or 3. ఇలా చివరిలో 3 7 ఉంటేనే వర్గం 1ల స్థానంలో 9 వస్తుంది అనమాట. సో ఈ టేబుల్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1 పార్ట్ 2 చూడండి, క్లియర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్ అండి 7.29. చెప్పాను కదా, నార్మల్ నెంబర్ లాగానే తీసుకున్నాం. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం, అందులో 1ల స్థానంలో 9 ఉంది. 9 వచ్చేవి ఏం చెప్పాను నేను ఇప్పుడు, 7 కానీ 3 కానీ అని చెప్పాను. 7 square 49, 3 square 9. 1ల స్థానంలో 9 వర్గాలుగా కలిగి ఉన్న సంఖ్యలు 7 కానీ 3 కానీ. కాబట్టి ఇక్కడ 7 or 3 వస్తుంది ఇటువైపు. నెక్స్ట్ ఇటు చూసుకోవాలి, 7 2 square 4, 3 square 9 అయిపోద్ది. 9 అనేది 7 కంటే పెద్ద తీసుకోకూడదు, దానికంటే చిన్నదే తీసుకోవాలి, లేదా ఈక్వల్ గా ఉన్నది తీసుకోవాలి. ఈక్వల్ గా ఉన్నది మనకు రాదు కాబట్టి 2 square = 4 తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేయాలి, దీని ఆఫ్టర్ నెంబర్ తో, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాని ఆఫ్టర్ నెంబర్ తో మల్టిప్లై చేసుకోవాలి. 2 3 6. ఈ 6 కంటే 7 పెద్దది కదా, ఇక్కడ వచ్చిన లబ్ధం కంటే 7 పెద్దది కాబట్టి ఈ 3 7లో పెద్దది ఏది 7, కాబట్టి 7 తీసుకోవాలి. 6 కంటే 7 పెద్దది కాబట్టి 3 7లో 7 తీసుకున్నా 1s ప్లేస్ లో 1ల స్థానంలో. సో ఇక్కడ 2, ఈ రెండిట్లో 7 2 7 27 ఆన్సర్ అనమాట. ఇక్కడ 2 డిజిట్స్ కి ముందు పాయింట్ ఉంది కాబట్టి అందులో సగం 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. అయిపోయింది, చూసారా అయిపోయిందా, ఈజీయేనా. ఓకే, నెక్స్ట్ 51.84 ఉందండి. ఇక్కడ 84ని నార్మల్ నెంబర్ లాగా తీసుకుందాం, పాయింట్ మర్చిపోండి అని చెప్పాను కదా. సో 84ని తీసుకున్నాను, అందులో 4 వచ్చేవి 2 లేదా 8 అని ఇందాక చెప్పాను కదా. 2 square 4, 8 square 64. 1ల స్థానంలో 4 వర్గంగా గల సంఖ్యలు ఏవి అంటే 2 లేదా 8 అండి. ఇక్కడ 2 లేదా 8 వస్తుంది అనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఇటువైపు 51 తీసుకోవాలి రిమైనింగ్. దానికంటే తక్కువ 49 తీసుకున్నానండి. 7 square = 49. దీని ఆఫ్టర్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 7 8 56 అనమాట. ఈ 56 కంటే 51 చిన్నది కాబట్టి 8 2లో చిన్నది 2 తీసుకోవాలన్నమాట. 56 ఇక్కడ వచ్చిన లబ్ధం కంటే 51 చిన్నది కాబట్టి ఈ రెండిట్లో చిన్నది 2 తీసుకుంటున్నాను. ఇక్కడ 7, ఇందులో 2 తీసుకుంటే 72. ఈ 72 అనేది వర్గమూలం అయ్యింది. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 డిజిట్ తర్వాత పాయింట్ 7.2 అయిపోయింది. చూసారా, నేను టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్తున్నాను, మీకు ఏం కంగారు లేదు, ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ సమ్ 42.25. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాము, అందులో 1ల స్థానంలో 5 వచ్చేది 5, ఇంకా దానికి వేరేది లేదు, 5కి 5 అని చెప్పాను కదా ఇందాక. సో ఇక్కడ 42 ఉంది, ఎగ్జాక్ట్ 42 వర్గంగా ఏది లేదు కాబట్టి దానికంటే ముందు చూసుకోవాలి. 6 square 36. ఇక్కడ 6 ఆఫ్టర్ నెంబర్ తో చేయనక్కర్లేదు, ఎందుకంటే 1s ప్లేస్ లో మనకు ఒకటే ఉంది. సో నెక్స్ట్ ఏంటి అనేది ఇంక మనం చేయక్కర్లేదంట. ఇక్కడ 2 ఉన్నప్పుడే ఆ రెండిట్లో ఏది తీసుకోవాలో తెలియనప్పుడు దీని ఆఫ్టర్ నెంబర్ తో మల్టిప్లై చేసి లబ్ధం చూసుకొని దానికి దీనికి టాలీ చేసాం. కానీ ఇక్కడ మనకి సింగిల్ గా 5 ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 6, ఇక్కడ 5, 65 వేసేయడమే. ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, 1 స్థానం తర్వాత పాయింట్ పెట్టుకుని 6.5 అనేది వర్గమూలం అయిపోయింది. చూసారా, నెక్స్ట్ 31.36. 6 1ల స్థానం వర్గంలో 6 కలిగిన నెంబర్ ఏది అంటే 4 లేదా 6. ఇక్కడ 31 ఉంది, ఎగ్జాక్ట్ 31 వర్గంగా ఏ నెంబర్ ఉండదు, దానికంటే బిఫోర్ చూసుకోవాలి. 5 square 25. 5 ఆఫ్టర్ నెంబర్ 6 తో మల్టిప్లై చేస్తే 30 వచ్చింది. 30 కంటే 31 పెద్దది కాబట్టి ఈ రెండిట్లో 6 తీసుకున్నాను పెద్దది కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 6, 56. ఒక 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. 5.6. అర్థమైంది కదా, ప్రాసెస్ అందరికీ కూడా అర్థమైంది కదండి. దశాంశ సంఖ్యలకి వర్గమూలం చేయడం ఎలాగో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 6 వస్తే ఇక్కడ ఏ నెంబర్స్ వస్తాయి అనేది ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ఆ పట్టిక మీరు నేర్చేసుకుంటే ఇంకా మీరు వర్గమూలం మీకు వచ్చినట్టే. వాటి దశాంశాలు ఇవ్వని, ఎంత పెద్ద నెంబర్ ఇవ్వని ఏం చేసుకొని మీరు చేసేయగలరు అనమాట. నెక్స్ట్, క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి తీసివేయవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నాడు. వచ్చిన పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కనుక్కోండి అన్నారు. ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చేసాము, ఏ కనిష్ట సంఖ్యచే గుణిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది, ఏ కనిష్ట సంఖ్యచే భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుంది, లేదా ఇక్కడ 3 నెంబర్లు ఇచ్చి వాటితో భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఏది, ఇలాంటి 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము, తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఏది అని అడిగాడు, కలపవలసిన కనిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడు.
ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి తీసివేయవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ అది కనుక్కొని ఆ తర్వాత వచ్చిన దానికి వర్గమూలం కనుక్కుందాం. ఓకేనా. ఈ భాగాహార పద్ధతి అనేది మీకు ఇది వరకు తెలుసుంటే ఓకే, తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తాను, క్లారిటీగా తెలుసుకోండి. ఓకేనా. ఈ భాగాహార పద్ధతిలో ఈ నెంబర్ ఇక్కడ వేసుకుంటారు, ఇలా బాక్స్ పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్న రూల్ ఏంటి అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ అదే నెంబర్ ఉండాలి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం భాగాహార పద్ధతిలో ఏం చేస్తాము, 2 3 6, 2 1 2 అలాగే వేస్తాము. ఇక్కడ అలాగే వేయకూడదు. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే ఉండాలి. అర్థమవుతుంది కదా. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 3, ఇక్కడ నెంబర్కి సరిపోయేలాగా ఇక్కడ ఒకటే వచ్చేలాగా తీసుకోవాలన్నమాట. ఎందుకు, ఇవి వర్గాలు కాబట్టి రెండు ఒకే నెంబర్ ఉండాలి. అర్థమవుతుంది కదా. భాగాహార పద్ధతిలో కనుక్కోవడం ఇదన్నమాట. ఇప్పుడు చూద్దాము. 402 వేసానండి, 2 2s 4, రిమైనింగ్ ఎంత ఉంది నాకు 02 ఉంది, అంటే రిమైండర్ 2 అనమాట. అంటే 402లో 2 అనేది తీసిస్తే మనకి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఏదో కనుక్కోమన్నాడు కదా. తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఏదో కనుక్కోమన్నాడు కాబట్టి ఇక్కడ రిమైండరు ఏది మిగిలిపోతే దాన్ని తీసిస్తే ఎగ్జాక్ట్ పరిపూర్ణ వర్గం వస్తుంది అని దాని అర్థం అనమాట. అంటే ఇక్కడ శేషం 0 రావాలి అంటే ఇంక ఈ 2 తీసేయాలన్నమాట. 402 నుంచి 2 తీసిస్తే అప్పుడు అది పరిపూర్ణ వర్గం అవుతుంది. అర్థమైంది కదా ఈ భాగాహార పద్ధతి. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ గా ఇది చేసి 400 వేసి వచ్చి కానీ నేను చెయ్యలేదు, తెలిసిపోతుంది కదా అని చెప్పి 2 రిమైండర్ వేస్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటి సమ్స్ ఇంకా చాలా చెప్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అయిపోద్ది, స్టార్టింగ్ గాబరా పడిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్తో మల్టిప్లై చేసి వచ్చిన వాల్యూ వేస్తాము, దాంట్లోంచి చేస్తాము. అలా తీసుకుంటూ వెళ్తే ఇంకా 0 రావడానికి ఎంత అయితే తీయాల్సి ఉంటుందో అది మనము తీయాల్సిన సంఖ్య అనమాట. అర్థమవుతుంది కదా. సో ఇక్కడైతే నాకు 2 అని ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ స్టెప్స్ నేను ఏం వేసుకోలేదు. 2 తీసేస్తే 400 అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే 2 జీరోలు సరి సంఖ్యల్లో జీరోలు ఉన్న ప్రతిదీ కూడా వర్గం అవుతుంది అని మీకు చెప్పాను. ఓకేనా. రెండు సరి సంఖ్య, ఒకవేళ 4 జీరోలు ఉంటే 4 జీరోలు ఉన్నది కూడా వర్గం అవుతుంది. కానీ 3 జీరోలు ఉంటే అది వర్గం కాదు. ఓకేనా. సరి సంఖ్యలో మాత్రమే 0 అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది అని మనకు తెలిసిపోతుంది. దీని వర్గమూలం 20. షార్ట్ కట్ లో మీరు కనుక్కోవచ్చు. 0కి 0 వస్తుంది, 4కి 2, 2 0 20. షార్ట్ కట్ లో కూడా మీరు ఇది చేసేయచ్చు అనమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా కొన్ని సమ్స్ చెప్తే మీకు ఈ భాగాహార పద్ధతి క్లియర్ గా అర్థమవుతుంది. సో 1989 అండి, 1989 వేసుకున్నాను. ఇక్కడ మనకి 19 ఉంది. సో మనకి 19కి దగ్గరలో ఏమొస్తుంది, 18 వస్తుంది, 16 వస్తుంది టేబుల్స్ లో. కానీ 18 రావాలంటే ఇక్కడ 6 ఇక్కడ 3 వేయాలి, లేదా ఇక్కడ 3 ఇక్కడ 6 వేయాలి. కానీ అది మనకు వర్కౌట్ అవుతుందా, అవ్వదు. ఏం చెప్పాను, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ అదే నెంబర్ వేసుకోవాలని చెప్పాను. సో 4 4 16 వేసాను, రిమైనింగ్ నాకు 3 వచ్చింది. 8 9 దించేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ స్టెప్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి డబల్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో దానికి రెట్టింపు వేసుకోవాలన్నమాట. 4 ఉంటే 8 వేసుకోవాలి, 6 ఉంటే 12 వేసుకోవాలి, 3 ఉంటే 9 వేసుకోవాలి, 2 ఉంటే 4 వేసుకోవాలి. అర్థమవుతుంది కదా అందరికి. ఇక్కడ ఉన్న నెంబర్కి డబల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అనమాట. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఈ 2 డిజిట్లతోని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి తెగాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ 2 డిజిట్లతోని ఇక్కడ ఉన్నది నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో వేసిన నెంబర్ ఏదైతే ఉందో దాని ఒక్కదాంతోనే మల్టిప్లై చేయాలి. మళ్ళీ 44తో మల్టిప్లై చేసి కూడదు. అర్థమవుతుంది కదా. దీనికి డబల్ ఇది వేసుకున్నాము. ఆ తర్వాత నెంబర్ ఇక్కడొకటి వేసుకోవాలి, సేమ్ నెంబర్ రావాలి. ఆ ఒక్క నెంబర్తో ఈ రెండింటిని గుణించి ఇక్కడ వేసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇక్కడ 4కి డబల్ 8 వేసుకున్నాను. 8 పక్కన 82 × 2 వేస్తే వస్తుందా, 83 × 3 వేస్తే వస్తుందా, 84 × 4 వేస్తే దగ్గరకు వస్తుందా చూసుకోవాలన్నమాట, చెక్ చేసుకోవాలి. సో నాకైతే 84 × 4 చేస్తే ఇది వచ్చింది 336 అనేది. దాంట్లోంచి తీసివేస్తే నాకు 53 వచ్చింది అనమాట. అంటే ఇది పరిపూర్ణ వర్గం కావాలి అంటే 53. ఇంకా నెక్స్ట్ చేయొచ్చు కదా అని మీకు అనిపించవచ్చు.
ఇక్కడ మళ్ళీ నేను దీనికి డబుల్ వేసుకొని దానికి గుణించుకొని అసలు సాధ్యపడుతుందా, ఇంకా భాగాహారం అవుతుందా? అవ్వదు. కాబట్టి ఇక్కడతో ఆపేసాను అనమాట. మీకు అర్థమవుతుంది కదండి, అదనమాట. సో 53 అంటే దీంట్లోంచి 53 తీసిస్తే ఆ నెంబర్ అనేది పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. తీసివేయవలసిన కనిష్ట సంఖ్య అని అడిగాడు కాబట్టి తీసేసాను. 1936 వచ్చింది. ఇది పరిపూర్ణ వర్గం అవుతుందండి. మనకి ఎప్పుడైనా సరే అది పరిపూర్ణ వర్గం అవుతుందా లేదా అంటే చూడగానే చెప్పవచ్చు అనమాట. అది ఎలా అనేది కూడా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. 2, 3, 7, 8 చివరిన ఉన్నాయంటే పరిపూర్ణ వర్గాలు కాదండి. అది ఒక ట్రిక్ అనమాట. ఇంకా ఇలాంటికంటే మనం చేసుకోలేమో కానీ అక్కడ 2, 3, 7, 8 ఉన్నాయంటే అది పరిపూర్ణ వర్గం కాదని మీరు టిక్ పెట్టివచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 1936 కి వర్గమూలం కనుక్కున్నాము. షార్ట్ కట్ లో కూడా కనుక్కోవచ్చు అండి. ఈ 36 తీసుకుంటాను, 6 వచ్చే 4 లేదా 6, ఈ 19 తీసుకుంటాం రిమైనింగ్. 19 కి దగ్గరలో 4 స్క్వేర్ 16 వస్తుంది. 4 5 20. ఈ 20 కంటే 19 చిన్నది కాబట్టి ఇక్కడ 4 6 లో 4 తీసుకుంటాను. ఈ 4 44 ఆన్సర్. అర్థమైపోయింది కదా? చూసారా షార్ట్ కట్ లో ఎంత ఈజీగా వర్గమూలం కనుక్కోవడం. ఓకేనా? నెక్స్ట్ 3250 అండి. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే ఉండాలి. సో ఇక్కడ మనకి 32 కి దగ్గరలో ఏముంటది, రెండు ఒకే నెంబర్లు వచ్చేవి. 6 6 36 వేసుకుంటే ఎక్కువ అయిపోద్ది కాబట్టి 5 5 25 వేసుకున్నాను. రిమైనింగ్ నాకు 7 వచ్చింది. ఈ 50 దించేసాను. దించేసిన తర్వాత నేను ఏం చెప్పాను, ఇక్కడ ఏ నెంబర్ ఉంటే దానికి డబుల్ వేసుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు 5 ఉంది కాబట్టి 10 వేసుకున్నాను. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే దానికి డబుల్ వేసుకోవాలి. 10 వేసుకున్నాను. 10 వేసుకున్న తర్వాత 10 పక్కన ఏ నెంబర్ వేసి ఇక్కడ వేసి అంటే 102 × 2 చేస్తే ఇక్కడ మనకు బాగుంటుందా, 107 × 7 చేస్తే బాగుంటుంది అని చెక్ చేసుకోవాలన్నమాట. సో 101, 102, 103, 104, 105 ఇలా అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ అదే ఉండాలి అని చెప్పాను. ఈ మొత్తాన్ని ఈ సింగిల్ నెంబర్ తో గుణించాలి అని చెప్పాను. సెకండ్ స్టెప్ లో వేసుకున్న నెంబర్ తోనే కదా. సో నాకైతే 107 × 7 చేస్తే 749 వచ్చింది. నాకు రిమైండర్ 0 వచ్చింది అనమాట. అంటే ఈ నెంబర్ నుంచి 1 తీసిస్తే నాకు అది పరిపూర్ణ వర్గం అవుతుంది. నేను మీకు చెప్పాను, 0 కానీ 1, 3, 5, 7 అలాగే బేస్ సంఖ్యల్లో ఉంటే అది పరిపూర్ణ వర్గం అవ్వదు, సరి సంఖ్యల్లో ఉంటేనే అది పరిపూర్ణ వర్గం అవుతుంది అని నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా. సో ఇక్కడ సింగిల్ 0 ఉంది కాబట్టి ఇది అవ్వలేదు. ఇప్పుడు ఈ 3249 కి వర్గమూలం కనుక్కున్నాను 57. మీరు కూడా షార్ట్ కట్ మెథడ్ లో కనుక్కోండి. ఓకేనా? నెక్స్ట్ 825 అండి వేసాను. 2 2s 4, 3 3s వేసుకుంటే 9 ఎక్కువ అయిపోద్ది కాబట్టి 2 2s 4 తీసుకున్నాను. రిమైనింగ్ 4 వచ్చింది. ఇక్కడ 2 వేసుకున్నాను కాబట్టి దానికి డబుల్ 4 వేసుకున్నాను. 48 × 8 చేశాను. 384 వచ్చింది. రిమైండర్ 41. ఇంకా భాగాహారం మరి చేయలేం కాబట్టి ఈ 825 నుంచి 41 తీస్తే 784 అయింది. ఈ 784 అనేది మనకి పరిపూర్ణ వర్గం అవుతుంది. 784 యొక్క వర్గమూలం అనేది 28. మీరు కనుక్కోండి. ఓకేనా? అయిపోయింది. నెక్స్ట్ ఈ సమ్ కూడా అలానే చేశానండి. మీరు ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుంది కదా అందరికి. నేను ఆ రోమన్లో ఇచ్చిన అన్ని సమ్స్ కూడా నేను చేసి మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్స్ కూడా ఏమీ వదలట్లేదు. టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీది అది మనకి పనికొస్తుంది చూసుకోండి అని చెప్తున్నాను. అది మనకు అవసరం లేకపోతే ఇది డిఎస్సికి ఇవ్వడండి, కానీ టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాను అని కూడా చెప్తున్నాను. సో అది మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్రింది సంఖ్యలు పరిపూర్ణ వర్గాలు కావడానికి కూడవలసిన కనిష్ట సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఫలిత పరిపూర్ణ వర్గానికి వర్గమూలం కూడా కనుక్కోమన్నాడు. అక్కడ ఏం చేసాము, రిమైండర్ ఏది వస్తే దాన్ని తీస్తాము. ఇక్కడ ఏం చేయాలి, ఎంత కలపాలి అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, రిమైండర్ మనకి ఏది వస్తే అది కలిపియాలి అనమాట. రిమైండర్ ఏది వస్తే అది కలిపియాలి అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఒక్క లెక్క చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 525 ఇచ్చాడు కదా, 525 వేసుకున్నాను. 2 2s 4 వేసుకున్నాను. 1 మిగిలింది 25 దించాను. ఇక్కడ 2 ఉంది కాబట్టి దానికి డబుల్ 4 వేసుకున్నాను. ఇక్కడ 4 పక్కన ఏది వేసుకొని ఇక్కడ ఏ నెంబర్ వేసుకుంటే ఇక్కడ అదే వేసుకోవాలని చెప్పాను కదా. 4 పక్కన ఏది వేసుకొని దాంతో ఈ సింగిల్ డిజిట్ తో మల్టిప్లై చేస్తే ఇక్కడ వస్తుందో నేను చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నాకు ఎగ్జాక్ట్ 125 అయితే రాదు, కానీ దానికంటే పెద్దదే వస్తుంది. పెద్దది వస్తేనే పెద్దదే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఎంత కలపాలో తెలియాలి కాబట్టి. అర్థమవుతుంది కదా మీకు.
ఎంత కలపాలో తెలియాలి కాబట్టి ఇప్పుడు నేను 42 ఇంటూ 2 తీసుకున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 2 2s 4 2 4s 8. దీనికంటే చిన్నది అయిపోతుంది. చిన్నదైనప్పుడు మనకు కలపవలసిన సంఖ్య ఎలా తెలుస్తుంది చెప్పండి? తెలియదు అనమాట. అందుకని నేను 43 ఇంటూ 3 తీసుకున్నాను. సో 3 3s 9 3 4s 12. దీనికంటే పెద్దది వచ్చింది. అప్పుడు నాకు ఎంత కలపాలో తెలుస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా నేను చెప్పింది? అంటే మళ్ళీ ఇక్కడ చిన్నది ఉంటే ఇక్కడ ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ వస్తుంది. అందుకని క్లారిఫై చేస్తున్నాను అనమాట. ఎంత కలపాలో తెలియాలి కాబట్టి ఎక్కువే తీసుకోవాలి. ఓకేనా? సో 43 ఇంటూ 3 అంటే 129. రిమైండర్ ఎంత? 4. అంటే మనం కలపాల్సింది ఏంటి? 0 రావాలి అంటే ఇంకా మనకు 4 కావాలి అని అర్థం అన్నమాట. సో ఈ నెంబర్కి ఆ 4 కలిపితే మనకి పరిపూర్ణ వర్గం అవుతుంది అనమాట. సో 525 ప్లస్ 4 529. ఇది పరిపూర్ణ వర్గం. దానికి వర్గమూలం కనుక్కున్నాను 23. మీరు కూడా షార్ట్ కట్లో దీనికి వర్గమూలం కనుక్కోండి. 23 వచ్చిందో లేదో కూడా చూసుకోండి. నెక్స్ట్ 1750 అండి. 1750 కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ 4 4s 16 వేసుకున్నాను. 1 50 దించాను. 4 ఇక్కడ ఉంది కాబట్టి 88 వేసుకున్నాను. ఇప్పుడు 81 ఇంటూ 1 చేశాను అనుకోండి, 81 వస్తుంది. అప్పుడు నాకు ఎంత కలపాలో ఇంకా తెలియదు కదా. సో పెద్దదే తీసుకోవాలన్నమాట. 82 ఇంటూ 2 తీసుకున్నాను. 2 2s 4 2 8s 16. రిమైనింగ్ అంతా 14 కలపాలి. సో 1715కి 14 కలిపితే 1750కి 14 కలిపితే 1764. ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. దీనికి వర్గమూలం కనుక్కున్నాను. 42 వచ్చింది. మీరు కూడా కనుక్కోండి. ఓకే? ఈ సమ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. వీలైతే నోట్ చేసుకోండి. అర్థమైందా? క్లియర్గా నేను ఇక్కడ రాశాను కూడా ఏం చేశాను అనేది. మీకు ఎలాంటి డౌట్ ఉండదు అనమాట. ఓకేనా? ఇవి మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్గమూలంలో ఇస్తాడు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి సమ్స్ ఇస్తాడు. వీటి మీద వర్కింగ్ సమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను. ఓకేనా? వీడియో చివరి వరకు చూడండి. కనిపించట్లేదు అంటున్నారు. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుందండి రైట్ సైడ్. దాని మీద క్లిక్ చేసి మీరు క్వాలిటీ దగ్గర హై పిక్చర్ క్వాలిటీ పెట్టుకున్నారంటే క్లియర్గా కనిపిస్తుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? నేను క్లియర్గా తీయాలి అంటే మాత్రం నేను తీయలేను. నాకున్నది చిన్న ఫోన్ కాబట్టి దాంతో ఇంకా ఇంతకంటే క్లారిటీ అంటే నేను ఇవ్వలేను అనమాట. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరైతే అక్కడ సెట్టింగ్స్లో మీరు మార్చేసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది అండి. ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. నేను టెస్ట్ చేసి కూడా చూసాను, అందుకే మీకు చెప్తున్నాను. ఓకేనా? సో అదనమాట. ఈ 3 మీరు నోట్ చేసుకున్నారు కదండి. నెక్స్ట్ ఒక చతురస్ర వైశాల్యం 441 చదరపు మీటర్లు అయితే భుజం పొడవు ఎంత అన్నాడు. ఇక్కడ కూడా మనం వర్గమే యూజ్ చేసి చతురస్ర వైశాల్యం అంటే ఏ స్క్వేర్ కదా. వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ మనకి ఇచ్చాడు, భుజం అడుగుతున్నాడు. భుజం అంటే ఏ స్క్వేర్ ఇచ్చి ఏ అడుగుతున్నాడు అంటే మనకు వర్గమూలం తెలియాలి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 441, ఏ రూట్ 441, ఏ ఈక్వల్ టు 21. 441 కిందకి మనం వర్గమూలం కనుక్కున్నాం కదా. సో 21 అనమాట. అంటే ప్రతి దగ్గర కూడా మనకి స్క్వేర్ యూజ్ అవుతాయని చెప్పడానికి ఈ వర్కింగ్ సమ్స్ అనమాట. నెక్స్ట్ ఏబిసి లంబకోణ త్రిభుజం. ఇది ఏబిసి లంబకోణ త్రిభుజము. ఇందులో యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees, ఏబి ఈక్వల్ టు 6, బీసీ ఈక్వల్ టు 8. అయితే ఏసీ అంతా అన్నాడు. ఇక్కడ మనకి పైథాగరస్ థియరీ లంబకోణ త్రిభుజంలో యూజ్ అవుతుందని మనకు తెలుసు. ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ అని. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనేది మనకి తెలుసు పైథాగరస్ థియరీ. సో దాని త్రూగా మనం కనుక్కుందాం. ఏది కనుక్కోవాలని మనకు వర్గమూలం తెలియాలనేది ఇక్కడ ఫైనల్ ఇది అనమాట. ఓకేనా? సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఏసీ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఏబీ అంటే 6 కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 8 కాబట్టి 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అంటే ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36, 8 స్క్వేర్ అంటే 64, ఎక్స్ స్క్వేర్ అలానే ఉంది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 అంటే 100. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అవుట్ వెళ్తే రూట్ అయిపోద్దని మీకు తెలుసు కదా. సో రూట్ 100 అంటే వర్గమూలం ఎంత 10 అనమాట. కాబట్టి ఏసీ మనకి ఎంత వచ్చింది 10 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్, బీసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఏబీ ఎంత అని అడిగాడు. ఇక్కడ నేను పిక్చర్ అయితే వేయలేదు కానీ ఇక్కడ ఇందులోనే చెప్పేస్తాను చూడండి. మనకి ఏసీ ఇచ్చాడండి, కర్ణం ఇచ్చాడు 13 ఇచ్చేసాడు, బీసీ ఇచ్చాడు 5 ఇచ్చాడు, ఇంకొక భుజం అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనకు కావాల్సింది భుజం కదా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ తెలియని భుజాన్ని ఎక్స్ అనుకున్నాను అనమాట, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఇలానే ఉంచితే ఇది అటు వెళ్తే మైనస్ అయిపోద్ది కదా. సో 13 స్క్వేర్ అంటే 169, 5 స్క్వేర్ అంటే 25. ఈ 25ని అటు పంపించేద్దాం.
ఎందుకంటే మనకు కావాల్సింది x మాత్రమే కాబట్టి 1 అటు పంపించేద్దాం. సో 25 అటు పంపిస్తే +25 అటు వెళ్తే ఏమవుతుంది, -25 అవుద్ది. 169 నుంచి 25 తీస్తే ఎంత, 144 అనమాట. ఈ స్క్వేర్ అనేది అటు వెళ్తే ఏమవుద్ది, రూట్ అవుతుంది. రూట్ 144 అంటే 12 సెంటీమీటర్స్. ఇదనమాట ప్రాసెస్. అర్థమైంది కదండి. నాన్ మ్యాథ్స్ అయినా సరే భయపడి బాధపడాల్సిన పని ఏం లేదండి. చిన్నప్పుడు నేను కూడా ప్లస్లు మైనస్లు కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా చేస్తూ ఉంటే ఇంకా అది ఈజీ అయిపోతుంది అనమాట. సో మనకు రాదు, మనకు అర్థం కాదని వదిలిస్తే అది ఎప్పటికీ రాదండి. తెలుసుకోవడానికి ట్రై చేయాలి. 1-2 సార్లు చూడాలి, ఒక్కసారికి అర్థం కాదు. ఓకేనా. ఒక తోటమాలి దగ్గర 1000 మొక్కలు ఉన్నాయి. అతడు వాటిని అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలనుకున్నాడు. నేను ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పాను. మొత్తం ఇచ్చేస్తాడు, ఏదో ఒకటి ఇంకొకటి ఈక్వల్ అంటాడు. అప్పుడు మనకి వర్గం అక్కడ చెయ్యాలి అనే థాట్ రావాలి అని చెప్పి. ఓకేనా. సో ఇంకా అదనంగా అతనికి కావాల్సిన మొక్కల కనిష్ట సంఖ్య ఎంత, అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానం అన్నాడు కదండి. సో దాన్ని ఎక్స్, దీన్ని ఎక్స్, అడ్డు వరుసని ఎక్స్, నిలువు వరుసని ఎక్స్ అనుకున్నాను. సో తోటమాల దగ్గర 1000 మొక్కలు ఉన్నాయి అన్నాడు. అడ్డు వరుసలు నిలువు వరుసలు సమానంగా ఉండేలా నాటాలి. నాటిన తర్వాత మొత్తం మొక్కలు ఎన్ని, 1000 అనమాట. అంటే ఇది ఇంటూ ఇది చేస్తే మొత్తం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మొత్తం 1000 మొక్కలు అండి. ఈ అడ్డు వరుసలు, ఇవి నిలువు వరుసలు, మొత్తం ఈక్వల్ గా ఉన్నాయి. అది ఇంటూ ఇది చేస్తే మొత్తం ఎన్ని మొక్కలు ఉన్నాయి మనకు తెలిసిపోద్ది కదా, అదనమాట. సో x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 1000 మొక్కలు ఉన్నాయండి. x ఇంటూ x అంటే x² ఈజ్ ఈక్వల్ టు 100 అండి. x ఈక్వల్ టు √1000 అండి. ఇది పరిపూర్ణ వర్గం కాదండి, మనకు తెలిసిపోయింది. ఇక్కడ 100 ఇంకా ఎక్స్ట్రా వస్తే 2 సున్నాలు 4 సున్నాలు వస్తే మనకు వర్గం చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఇంకా పీక్కోవాల్సిన అవసరం లేదు. ఇది వర్గం కాదు అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఏం చెప్పాను నేను, బేసి సంఖ్యల్లో 0లు ఉంటే అది వర్గం కాదు. ఇప్పుడు ఏం చేయాలి, 1000 పరిపూర్ణ వర్గం కాదు, పరిపూర్ణ వర్గం అయితేనే మనకి x వాల్యూ వస్తుంది. కాబట్టి 1000కి ఎంత కలిపితే వర్గం అవుతుందో మనం ఇప్పుడు కనుక్కోవాలన్నమాట. 1000కి ఎంత కలిపితే వర్గం అవుతుంది అనేది ఎలా చేయాలి, భాగాహార పద్ధతిలో చేసి రిమైండర్ ఎంత వస్తే దాన్ని కలిపేయడం. ఇక్కడ 1000 వేసుకున్నానండి. 3 3s 9 వేసుకున్నాను. 1 మిగతా 2 సున్నాలు దించుకున్నాను. ఇక్కడ 3 వేసుకున్నాను కాబట్టి దానికి డబుల్ 6 వేసుకున్నాను. ఇక్కడ 6 పక్కన ఏది వేసుకుంటే ఇక్కడ కూడా అదే వేసుకోవాలి. ఈ 2 డిజిట్లతో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 62 ఇంటూ 2 వేసుకున్నాను. 61 ఇంటూ 1 వేసుకుంటే 61 వస్తుంది. అప్పుడు ఇంకా మనకు తెలియదు అనమాట. కాబట్టి 62 ఇంటూ 2 వేసుకున్నాను. 62 ఇంటూ 2 వేసుకుంటే 124 వచ్చిందండి. అంటే రిమైండర్ 24. అంటే మనం కలపాల్సిందంతా 24 అనమాట. 1000కి 24 కలిపితే అది పరిపూర్ణ వర్గం అవుతుంది. సో 1000 + 24 ఈక్వల్ టు 1024 అండి. 1024 పరిపూర్ణ వర్గం మనకు తెలుసు. దీనికి ఇప్పుడు వర్గమూలం కనుక్కున్నారనమాట. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 4 వచ్చేవి ఏంటి, 2 లేదా 8, 10 ఉంది. 3² 9 అవుతుంది. సో 3 ఆఫ్టర్ నెంబర్ మల్టిప్లై చేయాలి. 3 4 12 అవుతుంది. 12 కంటే 10 చిన్నది కాబట్టి ఈ రెండిట్లో చిన్నదైన 2 తీసుకున్నాను. ఇక్కడ 3 ఇక్కడ 2 32 వర్గమూలం అనమాట. అర్థమవుతుంది కదా అందరికి. కలపవలసిన నెంబర్ ఎంత అని అడిగితే 24. తర్వాత వచ్చిన వర్గమూలం ఎంత అంటే 32. కాబట్టి కలపవలసిన మొక్కలు 24 మొక్కలు. మనకు మొక్కలు మాత్రం అడిగాడు, వర్గమూలం అడగలేదు. కానీ మీకు తెలియాలని ఇక్కడ చెప్పాను. సో కలపవలసిన కనిష్ట మొక్కల సంఖ్య ఎంత అంటే 24. సో ఇక్కడ కూడా అలాంటి లెక్కే ఉందండి. ఒక పాఠశాలలో 500 మంది పిల్లలు ఉన్నారు. వారు వ్యాయామం చేయడానికి అడ్డు వరుసలు నిలువు వరుసలో సమానంగా ఉండేలా వ్యాయామ ఉపాధ్యాయులు నిలబెట్టాల్సి ఉంటది. ఈ అమరికలో ఎంతమంది పిల్లలు మిగులుతారు అన్నాడు. మీరు చేసి నాకు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.